హాయ్. నేను ఎప్పుడు వినని ఒక మాట విన్నాను ఒకరోజు. ఏంటంటే, నీ సంపద మీద నీకు నమ్మకం లేకపోతే అది నీ దగ్గరికి ఎలా వస్తుంది? కరెక్టే కదా? మన సంపద మీద మనకు నమ్మకం లేకపోతే అది మన దగ్గరికి ఎలా వస్తుంది? ఆ మాట విన్న తర్వాత నా ఆర్థిక జీవితమే చేంజ్ అవుతా వచ్చింది. ఎలా చేంజ్ అవుతా వచ్చింది? తర్వాత నేను నా మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, మనీ పట్ల నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుందో దాన్ని నేను పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకుంటూ వచ్చాను. మనం మనీని ఎప్పుడు రాదు, నేను ఇంతే సంపాదిస్తాను, మాకింతే ఉంది, ఈ బౌండరీస్ ఏవైతే ఉంటాయో అవి ఆ లైన్స్ అనేవి మనం మార్జిన్ లైన్స్ పెట్టకూడదు. మనీ పట్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదే రిపీటెడ్ గా మనకు గుర్తు చేస్తూ ఉంటది. మనం ఎప్పుడైతే ఆ ఆలోచనలు వదిలిపెడతామో అప్పుడే మనీ ఫ్లో అనేది మన దగ్గరికి వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఆలోచించారా ఇట్లా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే నేను ఆ నెగిటివ్ మైండ్ సెట్ వదిలిపెట్టినానో మనీ పట్ల, అప్పటి నుంచి నాకు ఆపర్చునిటీస్ అనేవి రావడం మొదలు పెట్టాయి. ఏదో ఒక విధంగా మంచివి. అంటే వచ్చిన ప్రతిదీ మనకు యూజ్ అవుతుందని లేదు. నిజంగా మన దగ్గరికి మనీ రాకుండా ఉండడానికి కారణం ఏముంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? కారణం ఎక్కడో లేదు, మన మైండ్ సెట్ లోనే ఉంది. మీకు అనిపించిందా? ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. 100% ఇది ట్రూ. మీరు నమ్మినా నమ్మకపోయినా. మీ ఆర్థిక స్వేచ్ఛ ప్రయాణం కోసం నేను ఈరోజు 5 చిన్న సులభమైన చిట్కాలు చెప్తాను. అవి ట్రై చేసి చూడండి. మొదట మీరు మీ మనీని ప్రేమించడం మొదలు పెట్టండి. తర్వాత పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ ని చెప్పండి. తర్వాత గ్రాటిట్యూడ్ తెలపడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది. తర్వాత విజన్ బోర్డ్ లేదా మనీ చార్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఫైనల్, విజువలైజేషన్ కంపల్సరీ. ఈ 5 చిట్కాలు మీరు ప్రతిరోజు పాటించి చూసారంటే మీ గోల్ ని రీచ్ అవుతారు. మీ ఆర్థిక స్వేచ్ఛ అనేది మీరు అనుకున్నట్లు ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ 5 చిన్న చిట్కాలను ఎక్స్ప్లెయిన్ చేసేనా? డౌట్ ఉంటుంది కదా, ఎలా చేయాలి అని. మీకు మనీని ప్రేమించడం ఏంటి అనే క్వశ్చన్ మీలో స్టార్ట్ అయి ఉండొచ్చు ఇది విన్న వెంటనే. మనీని ప్రేమించడం అంటే ఏం లేదు. మనీని మీరు ఇష్టపడితేనే కదా అది మీ దగ్గరికి వచ్చేది. ఎప్పుడు మీరు ద్వేషిస్తూ ఉంటే